టైప్ కూడా తీసుకో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాకు సోదర సమానులైన బొల్లినేని రామారావు గారు, వారితోటే నా ప్రయాణం మొదటి నుంచి కూడా నేను ఇక్కడికి రావడం కూడా వారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయడం జరిగింది. కూర్చొని కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. వారు ఇచ్చిన అవకాశమే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన తీసుకొచ్చి పరిచయం చేశారు. నా చేతనైనంత వరకు పార్టీకి నేను చేయగలిగింది నేను చేశాను ఈ గత 2 సంవత్సరాల్లో. వారి సహకారం నాకు డెఫినెట్ గా ఆయన సహకారం, రామారావు గారి సహకారం నాకు ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయనతో కూడా కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరం కూడా నాయకులు కానీ అందరం మేము కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తాము. అందులో నాకు ఎటువంటి డౌటు లేదు. అందరూ కలిసి వస్తారు. రామారావు గారు నాకు సోదర సమానులు, మాకు బంధుత్వం కూడా ఉంది మాకు. సో నా మాట కాదని నేను అనుకుంటున్నాను. ఆయనతో కూర్చొని అందరం కలుపుకొని ముందుకెళ్తాం. ఎర్రమరెడ్డిపల్లి, వరకుంటిపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో వరకుంటిపాడు మండలం కూడా ఒకటి. నా స్వగ్రామానికి కానీ నా ఉదయగిరి నియోజకవర్గం కానీ వీటికి ఉదయగిరి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంత బ్రీఫ్ చెప్పండి, కొంచెం 5 నిమిషాలు దీనిలోకి పెట్టలేదు సార్, సపరేట్ 22 సంవత్సరాలు అమెరికాలో ఉండడం జరిగింది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా నేను ఇక్కడ పార్టీకి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాదాపుగా ఒక 15 ప్రాజెక్టులు మనం ఎంతో మందికి సహాయం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే రాజకీయంగా అవకాశం వస్తే ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం ఎన్నో ప్రాజెక్ట్స్ మనం ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా నాకు ఈ రోజున అవకాశం వచ్చింది. మా ఫ్యామిలీ ఫండ్స్ అయితే ఇవ్వండి, మా చారిటబుల్ ట్రస్ట్ అయితే ఇవ్వనివ్వండి, మా ఎన్ఆర్ఐ మిత్రులు అయితే ఇవ్వండి. ఎన్ఆర్ఐ మిత్రులుగా ఇందులో నాకు వాళ్ళ సహకారం చాలా ఉంది. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ నా సోదరులకు కానీ ఎన్ఆర్ఐ ఆడపడుచులకు కానీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. నువ్వు ఎల్లు మీ మాతృభూమికి లేకపోతే మీ విలేజ్కి చేయాలనుకుంటున్నాం, మీ నియోజకవర్గం చేయాలనుకుంటున్నాం, మా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు భుజం తట్టి నన్ను ప్రోత్సహించారు. ఈ రోజు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనం 8 మండలాల్లో మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఎంతో మంది సపోర్ట్ కావాలి. నేను ఒక్కడినే అనుకుంటే జరిగేది కాదు. ఇది అందరం తలా ఒక చేసుకొని దేశ విదేశాల్లో ఉన్న మా మిత్రులు అయితే అవ్వండి, ఇక్కడ మేధావర్గం అయితే అవ్వండి, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న వారు అయితే అవ్వండి, మనం ఒక అడుగు ముందుకేయడం జరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళి మనం అడిగాలి. ఎవరైనా ఏదైనా మాకు ఇది కావాలని అడిగితేనే మనకు దొరుకుతుంది. అది కేవలం సాగునీరు, తర్వాత సాగునీరు తాగునీరు లేదనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా అది పక్క చేసుకుంటానే, దానికోసం మన ప్రయత్నం మనం చేసుకుంటానే మన ఉదయగిరి నియోజకవర్గానికి మనకున్న రిసోర్సెస్ ని, యువత ఎంతమంది ఉన్నారు, ఆడపడుచులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎన్ని కుటుంబాలు దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉంది. నేను దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు గడపై లోపలికి వెళ్ళి చూశాను. నేను దాదాపు 2 సంవత్సరాలుగా మన ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ కాలనీలు అవ్వచ్చు, మన బీసీ కాలనీలు అవ్వచ్చు, అలాగే మన సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాల్లో కూడా, అన్ని ఎవరైతే ఫైనాన్షియల్ గా బాగా స్ట్రాంగ్ అనుకునే సామాజిక వర్గాల్లో కూడా చాలా ఇళ్లలో వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళకి కనీసం రోజు జరిగే పరిస్థితి లేని కుటుంబాలను నేను ఎంతో మందిని చూశాను. వాళ్ళకి నా చేయూత అందించాలని, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మనం ఉండి, మన కార్యకర్తలు కానీ నేను కానీ ఎవరైనా కూడా మేమున్నాము, పార్టీ ఉంది. ఇక నుంచి ఏ ఫ్యామిలీ కూడా దాదాపుగా 80,000 కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్న భరోసా మనం కల్పించాలి. ఆ భరోసా కల్పించడానికి మనం అందరినీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. అలాగే 83 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. మనం
ఇక్కడ దాదాపుగా మనం టీడీపీ జెండా మీద 2 సార్లు, ఒకటి ఇండిపెండెంట్గా విజయరామరెడ్డి గారు ఒకసారి గెలిచారు, తర్వాత టీడీపీ జెండా మీద 2 సార్లు గెలిచాం మనం. బొల్లేని రామారావు గారు ఒకసారి గెలిచారు, తర్వాత విజయరామరెడ్డి గారు ఒకసారి గెలిచారు. కేవలం 3 సార్లే మనం ఇక్కడ గెలవడం జరిగింది. ఏది స్వాతంత్రం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, 75 ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. సో అయినా కూడా ఆ రోజు నుంచి 83 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా దించకుండా మోసే వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. ఎంతో మంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, 70-80 వాళ్ళు కూడా ఈ రోజు కూడా అదే అభిమానంతో పార్టీ ఎంబడి ఉన్నారు. సో అది అందరం మనం గుర్తుపెట్టుకొని, ఎవరైతే మనకు పార్టీ జెండా మోసి కష్టపడారో వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఎవరైనా వెనక్కి ఉంటే వాళ్ళందరినీ ముందు తీసుకొచ్చి నిల్చోబెట్టి గౌరవించుకొని, తర్వాత మన కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులు, ఫైనాన్షియల్గా చాలా మంది దెబ్బతిన్నారు. నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. మన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారందరికీ అండగా ఉండాలండి. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు వారి ప్రయత్నం అయితే పార్టీ క్యాడర్ని ఆదుకోవాలి, పార్టీ క్యాడర్ ఎక్కడ దెబ్బతినుందో చూసుకొని ఆ పార్టీ క్యాడర్ అండగా ఉండాలనేది వారి ప్రయత్నం. వారి అడుగుజాడల్లో వారు చెప్పిన సూచనల ప్రకారం కొన్ని ప్రణాళికలు పెట్టుకుని ఉన్నాం మేము. అవన్నీ ముందుకు తీసుకెళ్లి మనం సక్సెస్ఫుల్గా మనం ఈ క్యాంపెయిన్ ఫినిష్ చేసుకుని ఉదయగిరి నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నాము. అందులో నాకు ఎటువంటి డౌటు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.